నెక్స్ట్ సుధీర్ నీకోసం ఒక సర్ప్రైజ్ రా. వెయిటింగ్. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. మా అక్క శ్వేత. నమస్తే సార్ పృథ్వీ గారు మా సిస్టర్. వెల్కమ్. మేనకోడలు యోషిత, మా మేనల్లుడు ధ్రువ్. అమ్మమ్మ ఇల్లు అటు చూస్తున్నాడు. వద్దమ్మా. అమ్మా మీకు అప్పుడప్పుడు అన్నం తినకపోతే బూచోలుగా పట్టిస్తుంది. అక్కడ ఉన్నారు చూడు అందరూ. ఫస్ట్ అక్క, తర్వాత నేను, తర్వాత తమ్ముడు. ముగ్గురు మంచి బాండింగ్ మేడం. హ్యాపీగా ఏదన్నా సరే కలిసి షేర్ చేసుకోవడం, మాట్లాడడం అంతా. మేము మా ఫ్యామిలీ కష్టాల్లో కొంచెం ఉన్నప్పుడు నేను ఎలా అయితే బయటకు వచ్చి జాబ్ చేశానో, మా అక్క కూడా బయటకు వెళ్ళి జాబ్ చేసి మా ఫ్యామిలీ కోసం అండగా నించుందన్నమాట. పెళ్లి అయిపోయింది, హ్యాపీగా కెనడాలో ఉంటది. బాగా మిస్ అవుతాం. కెనడాలో ఉన్నా సరే ప్రతి రాఖీ పండగకి కెనడా నుంచి మాకు రాఖీలు పంపిస్తుంది అనమాట. తను లేకపోయినా సరే ఇక్కడ. ఐ విష్ షీ విల్ బీ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మా ఇద్దరికి జస్ట్ 1 year ఏజ్ గ్యాప్. సిస్టర్ అండ్ బ్రదర్ కన్నా ఫ్రెండ్స్, మోర్ దాన్ ఫ్రెండ్స్. అన్ని షేర్ చేసుకుంటా. ఇది అది అని కాదు. అన్ని షేర్ చేసుకున్నాడా? నేను షేర్ చేసుకుంటా. వాడు షేర్ చేసుకున్నాడా? లేదు, ఇప్పుడు షేర్ చేసుకోవట్లేదు. నీకు ఈ మధ్యన చెప్తున్నాడా? చెప్పట్లేదు సీనయ్య. నా దగ్గర ఉంది మొత్తం చెప్తా. అక్క ఇప్పటికి 3 times వీడి పెళ్లి కోసం కెనడా నుంచి రావడం, ఫ్లైట్ ఛార్జీలు కన్నా ఆ డబ్బులతో 3 బిల్లులు లేవి వాడికి ఇప్పటికి. సో అక్క నువ్వు గట్టిగా అందరి ముందు అడుగు పెళ్లి చేసుకోమని నువ్వు అని చెప్పు. రెడీగా ఉన్నారు బయట ఇద్దరు. శ్వేత గారు, సుధీర్, శ్రీను గారు, రామ్ ప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురి ఫ్రెండ్షిప్ గురించి చెప్పండి. వాళ్ళు స్టేజ్ మీద ఇలా ఉంటారండి, బయట వస్తే దే ఆర్ లైక్ 3 monkeys. వాళ్ళ ముగ్గురితో మీ బాండింగ్ ఎలా ఉండేది? ఇప్పుడు నేను సిద్ధు కన్నా సీను, రామ్ ప్రసాద్ ఎక్కువ ఇంకా క్లోజ్ గా ఉంటా. సిద్ధువా? సిద్ధు అని పిలుస్తాం, సుధీర్ అని పిలము. ఓ ఓకే. చిన్నప్పటి నుంచి సిద్ధు. అసలు ఏది వద్దండి సిద్ధు. సుధీర్కి ఎలాంటి అమ్మాయి కావాలని మీరు అనుకుంటున్నారు చెప్పండి. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయారా? తనతో బాగుండి తన ప్రొఫెషన్ అర్థం చేసుకుని తనని సపోర్ట్ చేస్తే చాలు. మీ అక్కయ్య గారు కెనడా వెళ్ళే లోపు చేసుకుంటున్నావా? పాపం మా అక్క ప్రతిసారి ఇండియా వచ్చినప్పుడు నా పెళ్లి కోసం రావడం, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకోవడం, ఒక 1-2 months పెళ్లి చేసి వెళ్దామని చెప్పనని. రోహిణి చూసేంది అంతే. మేము ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా మాకు అక్క లేకపోతే అవ్వదన్నమాట. సో అక్కని కెనడా నుంచి పిలిపించి పాలు పొంగించుకొని తనే ఫస్ట్ ఇంట్లో అడుగు పెట్టాలి, అప్పుడే మేము వెళ్తాం అన్నమాట. సో అది మాకు సెంటిమెంట్. నేను ఒక ఇల్లు కొన్నాను, తను వచ్చింది. 2వ ఇల్లు కొన్నాను కోవిడ్ టైంలోని. ఇప్పుడు కూడా ఒక్క నిమిషం సార్, వాడికి మాత్రం ఇంత డబ్బు ఇస్తాను, నాకు మాత్రం ఎందుకు సార్ ఇంత తక్కువ? ఒకటి ఇల్లు కొన్నాను, 2 ఇల్లు కొన్నాను, ఇంకో 3rd ప్లాన్ ఉందా? లేదు సార్. సార్ మీరు ప్రతి గుండెల్లో ఇల్లు కట్టుకున్నారు సార్, మీకు ఎందుకు సార్? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చెప్పాక ఎప్పుడు చేసుకుంటాడు అడుగు ఒకసారి. త్వరలోనే చేసుకుంటాడు. ఎలా పెళ్లి ఎలా చేసుకుంటారు? అందరు చేసుకున్నట్టే చేసుకుంటారు. శ్వేత, మేము అడిగితే ఇంట్రెస్ట్ లేదన్నాడు. 5 years నుంచి ఇదే మాట. ఇంకా మేము ఒప్పుకునేది లేదు. ఇన్నాళ్ళు తోడి పెళ్లి కొడుకు లేదని ఊరుకునే. ఇప్పుడు నా కొడుకు కూడా వచ్చేసాడు తోడు పెరిగి. మీ పెళ్లి అదే ఆవిడ గిఫ్ట్. మన చేతిలో ఏముందంటే ఏదన్నా సరే దైవ నిర్ణయం ప్రకారం జరగాలి. అన్ని దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను. లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి ఇండియాలో ఎలాగో లేదు రాఖీ పండగకి. ఇప్పుడు ఉంది కాబట్టి తన చేతితో రాఖీ కట్టించుకోవాలనుకుంటున్నాను. సో మేబీ దిస్ ఇయర్. సో అందరి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ వచ్చేస్తే హ్యాపీగా అందరం రాఖీ. అన్నయ్య అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన,
కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నేనే నాన్నలో రెండో సగం లక్షణం నేనే అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు అన్నే చూడు చెల్లిపోని బంధం నేనమ్మా చిటి చెల్లెమ్మా వెళ్ళిపోని చుట్టం నేనమ్మా అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిటి చెల్లెమ్మా ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి రూపులోన బంగారు తల్లి మాట పరువల్లి రామునింట ప్రేమలు పంచాలి ఆ సీతలాగా పేరుకు రావాలి వా చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా మేము ఎలా ఉన్నా మా సిస్టర్స్ ఎప్పుడు ఇలా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ హ్యాపీ రాఖీ టు ఆల్ ద సిస్టర్స్. పృథ్వీ గారు, ఇంద్రజ గారు, మీరిద్దరూ స్టేజ్ మీదకి వచ్చి చిరంజీవి గారి పాటకి ఒక్క 2 స్టెప్పులు అలా ఆడితే చాలు మేడం. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు ఓ పుల్లోడా హాయ్ కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ బుక్కు కట్టి పోయేటట్టు బుక్కు మీద ఒకేరట్టు లేకపోతే నా మీదట్టు ఓ పుల్లోడా రవే 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 రంగుల రబ్బట్టు రక్కి రస్త ఇస్తా నీకు బిస్తరు బొబ్బట్టు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అడగగానే వచ్చి మా అందరి కోసం 2 స్టెప్పులు వేయమని చెప్పానంటే మొత్తం అందరిని పిలిచి అందరితో డాన్స్ చేయించారు. చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.